సతీష్ గారు నాకు ఇక్కడ ఒక డౌట్. ఒకప్పుడు మొత్తం కాలనీలో ఒక ఇంజనీర్ అని వినేవాళ్ళం. ఆయన ఇంజనీర్ అనేది ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఇంజనీర్ అంట అనేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి 2 పిల్లలు ఉంటే 2 ఇంజనీర్సే. అసలు అందరూ ఉద్యోగం ఎంతమంది చేస్తున్నారో పక్కన పెడదాం, తర్వాత వాళ్ళు కానిస్టేబుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకుంటున్నారు పాపం. కానీ పేరెంట్స్కి నిజంగా ఎంపీసీ బైపీసీ తీసుకోకుండా వేరే తీసుకున్నా వాటికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ మ్యూజిక్ ఫీల్డ్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది, అందులో కూడా మంచి రెమ్యునరేషన్ ఉంది. ఇదంతా అవగాహన లేకపోవడం, ప్రపంచమంతా ఐఐటి, నీటు, మెడిసిన్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ 2 తప్ప ఇది చేయకుండా అసలు బతికే హక్కు లేదు భూగోళాల మీద అనే పరిస్థితి వచ్చింది కదా. మీరేం చెప్తారు దీనికి? చీప్గా కూడా చూస్తున్నారు. ఎవరైనా స్టూడెంట్ వచ్చి సార్ నేను బిఏ చదువుతున్నాను సార్ బేకం అంటే బియ్యనా దేనికి పనికిరావు నువ్వు, అలాంటి పరిస్థితి వచ్చిందండి. అంటే ఇక్కడ ఏంటంటేనంటే పలానా కోర్సు మంచిదని ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు పలానా కోర్సు మంచిదే ఉంటే ఇన్ని దశాబ్దాల నుంచి ఆ కోర్సే చదువుతాం కదా అందరం, అంతే కదండి. ఇప్పుడు పలానా డాక్టర్ ఇండియాలో టాప్ అని ఉంటుందంటే ఎవరు స్కిల్ ఆడుకుంటుంది ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే 12th తర్వాత ఉండే ఆప్షన్స్ ఏవైతే అన్నీ ఈక్వలేనండి. అంటే డిజైన్ చేయండి, మీరు మెడికల్ చేయండి, లేకపోతే డెంటల్ చేయండి, లేకపోతే అగ్రికల్చర్ కోర్స్ చేయండి, ఫుడ్ టెక్నాలజీ చేయండి, యానిమేషన్ కోర్స్ చేయండి, లేకపోతే మీకు హ్యుమానిటీస్ చేయండి, లేకపోతే ఎకనామిక్స్ చేయండి, బీబీఏ చేయండి. అంటే ఏ కోర్స్ తీసుకోండి ఆల్మోస్ట్ 30-40 స్ట్రీమ్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ ఆ స్ట్రీమ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు దగ్గర 10-12 లక్షల మంది బయటకు వస్తారండి. ఇందులో మీకు వర్త్ ఉండి వాళ్ళకి టెక్స్ట్ బుక్ అక్కడ కూడా చదవట్లేదండి. ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో వాడు టెక్స్ట్ బుక్ చదవరు కదండి. మీరు తెలియదండి, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ నేను చేసినప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ చేయండి సతీష్ గారు అని. నేను ఈ మధ్యన క్వశ్చన్ కూడా మానేసి ఏం చేస్తున్నాను తెలుసంటే, మెకానికల్ ఇంజనీర్ ఎవడో వచ్చారనుకోండి స్టూడెంట్, బాబు మెకానికల్ ఇంజనీరింగ్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పమంటున్నా. టెక్స్ట్ బుక్ పేర్లు అండి, మీరు నంబర్ అండి, టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. టెక్స్ట్ బుక్ పేరు లోపల ఉన్న కంటెంట్ కాదు, అసలు పేరు. ఫాస్ట్గా ఒక 4 టెక్స్ట్ బుక్ పేర్లు చెప్పమంటే చెప్పలేకపోతున్నారండి. అంటే అన్ఫార్చునేట్గా ఈ స్కూల్లో వీళ్ళు ఎప్పుడైతే మెటీరియల్స్ చదవడం, ఇలా ఆబ్జెక్టివ్ కోసం టిక్లు పెట్టడం, పొద్దునుంచి రాత్రి దాకా ఇదే పని చేయడం వల్ల సక్సెస్ అయిపోయి కొట్టేసి ఐఐటీకి వెళ్ళిపోతే పర్వాలా, అది స్వతహాగా లాజికల్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కవర్ అయిపోతారండి, వాడికేం నష్టం జరగదు. ఈ 1% వెళ్ళిపోతున్నారు, సక్సెస్ రేట్ 1%, 2% ఉంటుంది ఎగ్జామ్స్కి. మిగిలిన 98% పరిస్థితి ఏంటనేది క్వశ్చన్ మార్క్ అండి సొసైటీలో. వీడికి స్కిల్ లేదు, టెక్స్ట్ బుక్ అలవాటు రాలా, వేరే ఏది పనికిరాడు, లీవ్ లెటర్ రాయడండి. కాలేజీకి వెళితే లీవ్ లెటర్, ఐఐటీ వాడికి లీవ్ లెటర్ రాయకపోయినా పర్వాలా, వాడు బతకగలడు, వాడికి వేరే అదర్ స్కిల్ సెట్ ఉంది. వీడికి ఏ స్కిల్ సెట్ లేదండి వీడికి. అది జరిగి మనకి ఇంజనీర్స్ అంటే ఒకప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఎవడ పడతాడు వీడు ఇంజనీర్ అయిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఐటీ జాబ్లు ఎలా ఉన్నాయండి, కంప్యూటర్ సైన్స్ జాబ్లు, మెకానికల్ చదివినా, సివిల్ చదివినా, ఇంకోటి చదివినా కూడా జాబ్ ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు కదండి. అందువల్ల ఇంక ఇంజనీరింగ్ దానికి వాల్యూ ఏదండి. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ పని చేయట్లేదు, సివిల్ ఇంజనీరింగ్ పని చేయట్లేదు, అందరూ ఐటీ ఉద్యోగం చేస్తున్నారు కదా. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ద ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ ద ఐటీ ఇంజనీర్స్. నేను దాన్ని ఇంకో రకంగా అలాగే చెప్పాలి, ఓపెన్గా పబ్లిక్ కానీ అంతే. మీరేముంది కనీసం మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంకోటి కూడా. ఇంజనీర్స్ ఏముందంటే ఇక్కడ ఇంజనీర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ డిగ్రీ. ఒకప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీలో ఉండేదంటే అది చార్టెడ్ అకౌంట్, మెడిసిన్ ఎలాగైతే ప్రొఫెషనల్ డిగ్రీస్ అని అనేవాళ్ళు, అన్ఫార్చునేట్గా ఇంజనీర్స్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ టు ప్రొడ్యూస్ ద ఐటీ. దేనికి పనికిరాడా, పోరా బాబు ఎక్కడ చోటకి వెళ్ళి 10,000, 20,000. సరే ఆ సిచ్యువేషన్స్ ఎలా వచ్చినాయి అంటే సపరేట్ టాపిక్ అంటే. అవును, అసలు నిజంగా సమాజం అనేది అనేక రంగాల మీద ఆధారపడి జీవించే ఒక సమాజంలో ఉంటాం. అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు అయితే ఇంకొక 10-20 ఏళ్లకు మిగతా BA BComలకు విపరీతమైన డిమాండ్ పెరిగేసి దొరికితే కొనుక్కొని వెళ్ళే పరిస్థితి వచ్చేలా ఉంది BCom. ఇప్పుడేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ తీసుకున్నారండి, డెర్మటాలజీ మంచి డిమాండ్ అంట. ఒకప్పుడేమో రేడియాలజీ మీరు అబ్జర్వ్ చేస్తే స్పెషల్గా, అంతకుముందు సర్జన్ అండి వారు. అట్లా ఏంటంటేనంటే డెఫినెట్గా మీకు ఒక ఏరియా ఎప్పుడైతే మీకు ల్యాగింగ్ అయిందోనండి, ఇప్పుడు ఎకనామిక్స్ ఉందనుకోండి, ఒక టైంలో నడుస్తుంది. ఆ ల్యాగింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలందరూ అక్కడికి వెళ్ళటం, వీడు చదివేటప్పటికి మళ్ళీ అది పోతుంది ఒక్కొక్కసారి. అంటే నేనేమంటానంటేనంటే నీకు ఇంట్రెస్ట్ ఏది ఉంది అని అడిగాం అనుకోండి, పిల్లల్ని ఆ వయసులో కూడా పాపం తెలియదండి. మనం హానెస్ట్గా మాట్లాడుకుందాం. 10th వరకు తెలియదండి అసలు. మేము 10th అంటే అసలు ఆలోచన లేదు, ఇంటర్లో ఏం చదవాలో 10th తర్వాత అంతే. జనరల్గా పేరెంట్స్ డిసైడ్ చేస్తారండి మనకి ఇండియన్ కల్చర్లో. కాబట్టి నేనేమంటానంటేనండి ఏది ఇంట్రెస్ట్ అని పిల్లవాడు చెప్పడం కంటే కూడా పేరెంట్స్ ఇండైరెక్ట్గా కొంత తెలుసుకోగలిగితే, అబ్జర్వ్ చేసి తెలుసుకోగలిగితే వాడికి ఉన్న స్కిల్ సెట్ అండి. ఇంట్రెస్ట్ వేరండి. నేను IAS ఆఫీసర్ అవుతాను లేదా IRS ఆఫీసర్ అవుతాను అంటే ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ డూ నథింగ్ అండి. నిజమండి, స్కూళ్ళలో పిల్లలు టీచర్ చూసి నేను టీచర్ అవుతా అంటారు, ఆర్మీ ఆఫీసర్లు అంటారు. అంటే మీ ఇంట్రెస్ట్ వేరు, మీకున్న ఎబిలిటీ కానీ స్కిల్ వేరండి. ఇప్పుడు మీకు ₹1,00,00,000 సంపాదించాలని ఉందండి, నాకు ఇంట్రెస్టే, బట్ సంపాదించడం అనేది వేరే టాపిక్. అది ఎందుకంటే అనుకోవడానికి ఎనర్జీ అక్కర్లా, టైం అక్కర్లా. 10 కోట్లు సంపాదిస్తాను సార్, ఏముందండి ఒక సెకండ్లో అయిపోయింది కదా అనుకోవచ్చు. చేయడం వేరండి, చేసి మధ్యలో వదలకుండా కంటిన్యూ చేయడం మళ్ళీ వేరు.
మధ్యలో దెబ్బలు తగిలితే అప్ అండ్ డౌన్స్ తట్టుకుని చివరిదాకా వెళ్ళడం వేరు. ఇంత లాజికల్గా అనాలిసిస్ చేయాలండి పేరెంట్స్. అన్ఫార్చునేట్గా ఈ పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద మీరు కూర్చోబెట్టి గంట చెప్తానంటే ఎవడు ఇన్ని వాళ్ళు లేడండి ఇప్పుడు. ఎవడంటాడు చెప్పండి అసలు. అయితే పేరెంట్స్ జీవితం అంతా త్యాగం చేసేది పిల్లల చదువుకే, కానీ పిల్లలకు చదువుకి ఏది బాగుంటుందో చెప్తే మాత్రం వినడానికి టైం లేదండి. మీరు చెప్పింది 100% అండి. లేదండి ఇలాగా ఏదైనా ఒకటి మనం మాట్లాడామనుకోండి, ఏదైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత బోర్ కొడుతుందండి. మీరు ఇంకోటి ఏదో ఏమంటే ఇదేదో పార్టీ ఏమైంది, పొలిటికల్ పార్టీ లేదా సినిమా హీరో విజయ్ దేవరకొండ ఏంటి ఆ సినిమా ఏదో మన ఆడియో ఫంక్షన్కి వచ్చాడంటే మీరు గంట సేపు అంటున్నారండి వీళ్ళు. మళ్ళీ మీరు చెప్పిన లాజిక్ చూస్తే మరి వీళ్ళ జీవితం అంతా కూడా పొద్దున్న సాయంత్రం లెగడం దగ్గర నుంచి సాయంత్రం వరకు క్యారేజీలు మోసుకెళ్ళటం, పిల్లవాడు రావడం, స్నానం చేసి అన్ని త్యాగాలు చేసి గంటల రోజులు వేస్ట్ చేస్తున్నారు. అసలు ఎడ్యుకేషన్ సంబంధించి అవేర్నెస్ ఉందా అంటే జీరో. తెలుసుకో, నేను చదువుకోలేదు నాకు తెలియదు అని అంటది పేరెంట్, లేదా మదర్ అంటారు, ఫాదర్ అంటారు. కానీ ఆ ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవచ్చు అంటాను నేను. అవును అవును, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి అర్థమైపోతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు చూపిస్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ ఉంది అనేది. కానీ దాని మీద వీళ్ళ ఇష్టాన్ని కప్పేసి వాళ్ళలో ఉండే ఇంకో యాంగిల్ కనబడకుండా చేసేస్తున్నారు చాలా పిల్లల్లో. అంటే నేను ఎక్కువగా పేరెంట్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ద్వారా, ఎప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వదలకూడదండి. దేనికైనా అవసరం అండి. చాలామంది నేను డాక్టర్ అవుతాను కదా నాకు మ్యాథ్స్ ఎందుకంటారు, ఇవన్నీ కాదండి. ఇండియాలోనే బయాలజీ మ్యాథ్స్ అవసరం లేదు మెడికల్కి. మీరు యూఎస్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, చాలా డెవలప్డ్ కంట్రీస్లో మీరు మెడిసిన్ చదవాలి అంటే మ్యాథ్స్ మ్యాండేటరీ అండి. బయాలజీ మ్యాండేటరీ కాదు. అసలు బయాలజీ చదవక్కర్లేదు. బయాలజీ లాంటి సబ్జెక్ట్ని తక్కువ టైంలో గ్రాస్ప్ చేయగలరండి మనిషి ఎవరైనా సరే. ఒక్కసారి 8th దాటిన తర్వాత 8th లోపు కానీ మ్యాథమెటికల్గా వాడికి ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చేయలేకపోతే టీచరు 9th వచ్చిన స్టూడెంట్కి చాలా కష్టపడతారు. ఒక్కసారి 9th వచ్చిన తర్వాత మీరు అడిగారు 6వ తరగతి నుంచి ఏం చేయాలి చదవాలా అంటే నేనేమంటానంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని కానీ ఆ లాజికల్ థింకింగ్ని మీరు వదలకుండా ఉంటే చాలండి. ఫిజిక్స్ ఎక్కలేదు, కెమిస్ట్రీ ఎక్కలేదు, సోషల్ ఎక్కలేదు, అవన్నీ కూడా షార్ట్ టైంలో వస్తాయి. సోషల్ స్టడీస్ని షార్ట్ టైంలో నేర్చుకోగలరు. ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఒక సివిల్ సర్వీస్లో హిస్టరీ 6 నెలల్లో చదివి ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్ అవుతున్నాడు, మాలాగా అవుతున్నాడు. నేను జాగ్రఫీ రాశానండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. నాకేం జాగ్రఫీని చదవలేదు కదా. అంటే నా దగ్గర లాజిక్ ఉంది, నా దగ్గర ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. అది హిస్టరీగా జాగ్రఫీ కాదు. ఈ పేరెంట్స్కి తెలియట్లేదు. మా అమ్మాయి డాక్టర్ అవుద్దంటే నాకు మ్యాథ్స్ ఎందుకని కాదండి. అలా లేకపోతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కదా నేను డాక్టర్కి వెళ్తాను, లేకపోతే నేను వీడియో గేమ్స్ బాగా ఆడతాను కదా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఆడెవడో అమెరికా వెళ్ళాడంటే అదేదో కొత్త కోర్సు నేర్చుకున్నాడంటే నేను ఇది ఇలాగ తప్పండి. ఇది తప్పండి. నేనేమంటానంటే మీరు ఏది చదవాలన్నా స్కూల్ పిల్లల గురించి మీరు అడిగారు కాబట్టి అండి ఫోకస్ మ్యాథమెటిక్స్ అండి. నేను వందల వేల మందిని చూసిన అనుభవంతో చెప్తున్నాను. నేను ఎప్పుడైతే మీరు మ్యాథమెటిక్స్ని కూడా మీరు ట్రిక్స్ నేర్పించొద్దు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళారనుకోండి, మల్టిప్లికేషన్ ట్రిక్, డివిజన్ ట్రిక్, మీరు చిన్నపిల్లలకే మీరు ట్రిక్స్ అలా ఇక కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందండి. నేను నిన్న 12thలో ఉన్న ఒక స్టూడెంట్ని అడిగానండి. వాడు ఐఐటీ ప్రిపేర్ అవుతున్న 12th స్టూడెంట్ వాడు 1/15 అంతా అని అడిగాను నేను. 1/15 అంటే ఎలా చేస్తాం సార్? మొన్న రేషియో డిక్లేర్ చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్నాయి 10th ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళకి టేబుల్స్ రావని డివైడెడ్ బై చేయలేకపోతున్నారు. ట్రిక్లు చేస్తే కొన్ని గుర్తుంటాయి, ఆ ట్రిక్ వేరే చోట అవ్వదు. మరి 1/15 చెప్పరా అంటే సార్ 1/3 × 1/5 చేయొచ్చు కదా అన్నాను. చేయొచ్చానండి. ఇంకొంచెం ఆలోచించారంటే ఏమన్నా పైన కింద 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా 2/30 కదా అన్నాను నేను. అవును సార్ 2/3 తెలుసు కదా నీకు, 2/3 అంటే నీకు 0.66 అని తెలుసు, అయిపోయింది. అంటే 1/15 చెప్పాలి అంటే ఆడ మైండ్ని ఇగ్నైట్ చేసి పైన కింద 2తో మల్టిప్లై చేస్తే సింపుల్ అయిపోయింది కదండి, 2/30 అయిపోయింది కదండి. ఇప్పుడు 1/11 ఎంత అంటే మీకు చెప్తాడు 0.9 అని చెప్తాడు, మీకు 0.09 అని మీకు ఎట్లా చెప్తారు. 1/3/1 ఎంత అని అడిగారు అనుకోండి అదే స్టూడెంట్ని, ఆలోచించలేకపోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ పవర్. మీకు 1/9 చెప్పానండి, 1/19 అని అడిగా. ఆ 1/9 చెప్పడం అనేది చదువు కాదు. ఈ 1/9 వాడికి చెబుతూ 1/99 1/999 కూడా థింక్ చేసి పవర్ను కానీ మీరు ఇవ్వగలిగితే చాలు, అంతే, ఇంకేం అక్కర్లా. 2/3 మీరు చెప్పారు, 1/15 కూడా 2/3 లింక్ చేయడం రాగలిగితే సరిపోయిందండి, అంతే కదండి. నేను 1/11 చెప్పినప్పుడు 1/311 1/1000 1 అంటే ఆలోచించడాన్ని, అంటే అది తెలిసిన నాలెడ్జ్నే బ్రెయిన్లో ఉన్న ఐడియాని ఇగ్నైట్ చేస్తూ మీరు కానీ లింక్ చేయగలిగితే సబ్జెక్ట్ని, ఇప్పుడు 25 × 35 ఎంత అన్నారు అనుకోండి, ట్రిక్ కాదండి అది. 25 × 35ని లాజికల్గా వాడు ఆలోచన చేసి చెప్పగలగాలి తప్ప 2కి 3 కలిపాను దీనికి ఏదో డివైడ్ చేశాను కాదండి. అట్లాగా మీరు ఎప్పుడు చేయకూడదండి. ఇప్పుడు అంటే నేను 1/17 ఎంత అని అడిగాను ఒక ఇంజనీరింగ్ అయిన స్టూడెంట్ని, వాడికి తెలియదండి. నేనేదో వాడిని ఇబ్బంది పెడతాను అడగలేదు, అంటే వాడి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తో చూస్తున్నా.
తప్పు ఆలోచించిన పర్లా, అసలు ఆలోచిస్తుందా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను యాజ్ ఎ టీచర్గానో యాజ్ ఎ కౌన్సిలర్గా నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీకు లైఫ్లో ఎప్పుడు కూడా తెలియని పనులు చేస్తాను. ఫస్ట్ టైమే స్కూల్కి వెళ్తాం, ఫస్ట్ టైమే మ్యారేజ్ చేసుకుంటాం, ఫస్ట్ టైమే పిల్లలకి అంటే అన్ని ఫస్ట్ టైమే చేస్తాం, ఒక్కొక్కసారి చేసుకుంటూ వెళ్తాం. లైఫ్లో చేసి 80 to 90% ఆఫ్ ది వర్క్స్ ఫస్ట్ టైం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం, మీరు అప్పుడు ఫస్ట్ టైమే చేసి ఉంటారు. నేను టీవీ ముందుకు వచ్చిన నేను ఫస్ట్ టైం ఎక్స్పర్ట్స్ అయిపోయి అయితే చేసాడు. అలాగే ఏంటంటేనండి అంటే బ్రెయిన్ ఆలోచించాలండి అంతే. పిల్లలకు కావాల్సింది ఏంటంటే ఒక తప్పు ఆలోచించి తప్పు వచ్చినా పర్వాలా, పరిగెత్తే ముందు చలనం ఉందా లేదా అని చూడండి అంతే తప్ప ఇది నేను స్కూల్లో చెప్పలేదు సార్, నాకు ఇది టీచర్ చెప్పలేదు నాకు, ఇలాంటి ఆలోచన పిల్లలకు ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లవాడు రాంగ్ రూట్లో వెళ్తాడని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి యాజ్ ఎ పేరెంట్గా. రెండోది, మీరు మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ని మీరు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ పిల్లవాడు ఇలా మామూలుగా ఆలోచిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 into 3 ఎంత అన్న స్టూడెంట్కి ఓహో ఎడిషన్ 3 + 3 + 3 = కూడా 9. ఓహో 3 + 3 + 3ని 3 times of 3 అంటారు. ఇట్ ఇస్ ఏ ఎడిషన్కే ఇంకొక ఫామ్ అది అంతే. అంటే అలాగ ఆలోచించాలండి. ఇప్పుడు అంతే కదండి, 5 into 7 అంటాం అనొచ్చు, 5 + 5 + 5 7 times వేయచ్చు కదా. ఆడికి అలా ఆలోచింపగలిగి చేయాలండి. పేరెంట్స్ చాలామంది ఎడ్యుకేటెడ్ కదా, అలా చెప్పాలి తప్ప టేబుల్ బట్టి పట్టావా, 11 టేబుల్ బట్టి పట్టావా, 12 టేబుల్ ఎందుకు బట్టి ఎవడ గుర్తుంటుందండి. ఇప్పుడు 13 into 17 అంటే నేనేమో చెప్పగలనా, నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. ఇప్పుడు 19 into 21 ఎంత అంటే ఎవరు చెప్పలేరండి. కానీ లాజిక్గా 19 into 21 అంటే 20 into 20కి దగ్గరగా ఉంటుంది, తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా. 20 into 20 400, 19 into 21 ఎంత అని అడిగారు అనుకోండి క్వశ్చన్, 20 into 20. సో దానికి బయటికి వెళ్ళింది ఒక 1 ఏమో ఇక్కడ తగ్గింది, ఒక 1 పెరిగింది, అంటే 1 square అనమాట. 1 square 1 square తగ్గుతుంది, 400 - 1 399. అది నేను థింకింగ్ చేస్తూ లాజికల్గా దాన్ని ఒక లాజికల్. అప్పుడు నెక్స్ట్ 18 into 22 ఎంత, మళ్ళీ 20 into 20 400, 2 వెళ్ళింది 2 వచ్చింది, 2 square 4 తీసే అంతే, 400 - 4 396 అయిపోయింది. అంటే ఆ థింకింగ్ ఎబిలిటీ మీకు పెరగగలగాలండి. అలా పెరిగిన రోజునే ఇప్పుడు 1/45 ఎంత స్టూడెంట్కి ఆ 6th 7th 8th 45 చేయలేమండి మనం. పైన కింద 2 పెట్టి మల్టిప్లై చేయమని ఇందాక చెప్పాను కదా, సేమ్ లాజిక్ 2/90 అయిపోయింది కదా. 1/9 తెలుసు మీకు, దాన్ని 2తో మల్టిప్లై చేస్తాడు. ఇవన్నీ కూడా 5 secondsలో చేసేది ట్రిక్ కాదండి. అది తెలిసిన నాలెడ్జ్ని నేను నా ఇగ్నైట్ చేస్తున్నాను వాడి బ్రెయిన్ని. లాజికల్గా నేను చెప్పేసాను కదా మీకు, మిగతా అన్నిటికీ కూడా మీరు అప్లై చేయడం మీకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ పవర్. ఆ పవర్ మీకు ఎప్పుడైతే నేను ఇచ్చేసానో, 8th క్లాస్లో ఏమి రాను నా దగ్గర తీసుకొస్తే 3 రోజుల్లో సో మీరు ఆశ్చర్యపోయేలాగా తయారు చేసేయగలను నేను. నాకు ఎక్కువ టైం అక్కర్లా. నేను మీకు క్లూ ఇచ్చాను కదా, సరే అంటే మీరు మొదలెడతారు థింక్ చేయడం. 1/45 చెప్పాడు కదా మాస్టర్, ఇప్పుడు 1/17 ఎలాగా, 1/15 ఎలాగా ట్రై చేస్తాను. మీ బ్రెయిన్ కంటిన్యూస్ ట్రై చేస్తాం. అలాగా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలండి మీకు. నేను కొత్తగా ఆడే వేసుకుంటాడు క్యాలిక్యులేటర్ పెట్టుకుని, ఓహోహో మాస్టర్ చెప్పాడు కదా, ఈ లాజిక్ చెప్పాడు కదా, 19 into 21 చెప్పాడు కదా, ఇప్పుడు పని చేద్దాం 29 into 31 ఎంత. సరదాగా ఉంటుంది కదండి అడిగి, ఏమి ఫన్, అదేమి పెద్ద ఎందులో స్ట్రెస్ ఏముందండి, గేమ్లే ఉంది. ఓహో వేస్తాడండి వాడు 29 into 31 అంటాడు. పోనీ 25 into 35 కూడా వేయచ్చు. 30 into 30 అంట మరి 900 లేని మరి దీనికి ఇటో 5 తగ్గింది, 5 పెరిగింది, సేమ్ లాజిక్కే. డివిజన్లో కూడా సేమ్ లాజిక్కే. ఫ్రాక్షన్ అంటే ఈ బేసిక్స్ అంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఫ్రాక్షన్స్, రేషియోస్, లేదా ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ఈ బేసిక్స్ మీద 6th 7th 8thలో కానీ పట్టు దొరికింది అనుకున్నాడికి. ఏది బట్టి పట్టకూడదో, ఏది ఫార్ములా వాడకూడదో, ఏది ట్రిక్ అప్లై చేయకూడదు. అలా అప్లై చేయకుండా ఉంటేనే మీరు అడ్వాన్స్డ్ స్టేజ్లో పనికొస్తాం. అందు గురించి చాలామంది పిల్లలు, మా అబ్బాయి 10th వరకు ఫస్ట్ అండి, ఇంటర్లో కూడా అసలు ఏంటంటే ఇంటర్లో ఇలా అయిపోయాడండి. ఎందుకంటే అప్పుడు దాకా చదివింది మాత్రమే రీప్రొడ్యూస్ చేశాడు వాడు, పుస్తకంలో చదివింది బట్టి పట్టి రాశాడు. ఎప్పుడైతే మీకు ఇంటర్లోకి వచ్చాడో, 11th 12th వచ్చాడో, బట్టి పట్టి రాయడానికి లేదుగా. మా వాడు ఏంటంటే 11th 12th చదవలేకపోతున్నాడు, ఎప్పుడు క్లాస్ టాపర్ అండి. క్లాస్ టాపర్ అవడం అనేది గ్రేట్ కాదండి, బట్టి పట్టి రాశాడు, గుర్తుపెట్టుకుని రాశారండి. ఇప్పుడు అంతా నెంబరింగ్ గేమ్ నడుస్తుంది అంతే. అది కాదండి, ఎప్పుడైతే మీకు ఈ స్కిల్ సెట్ మీకు వచ్చిందో, ఇప్పుడు సడన్గా అంటే రేషియో అంటే తెలియాలండి, ప్రపోర్షన్ అంటే 2/5 పెద్దదా లేకపోతే 6/7 పెద్దదా అంటే ఆలోచించాలన్నాడు. అలా ఆలోచన శక్తిని టీచర్స్ ఎవరండి స్కూల్లోనూ. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగినా అదే అడగచ్చాము నేను. అంటే స్కూల్లో అంటే స్కూల్లో వాళ్ళు చెప్దామని మీలాంటి ఒక టీచర్ కున్నా కూడా ర్యాంకుల పరుగులో మేనేజ్మెంట్ ఒప్పుకోదు. మీరు ఇదంతా చెప్తే కుదరదు. నాకెందుకంటే నాకు మార్కులు రావాలంటారు. అంటే కొంచెం పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు నేర్చుకోండి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్
మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఫిజిక్స్ వద్దు, కెమిస్ట్రీ వద్దు, సోషల్ వద్దు, ఇంగ్లీష్ నవల్స్ ఇచ్చేయండి చదువుకోమని, చక్కగా పజిల్ బుక్స్ ఇవ్వండి. ఒక మ్యాథమెటిక్స్ మాత్రం ఫండమెంటల్స్ మాత్రం మీరు నేర్పించండి. 3 ఫేజ్ల కింద ఉంటుందండి మ్యాథమెటిక్స్ అనేది. నేను చెప్పిన రేషియోస్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇదంతా ఒక సెట్. నెక్స్ట్ జామెట్రీ, ఆల్జెబ్రా కానివ్వండి, లేకపోతే సిరీస్ కానివ్వండి, ఇదంతా ఒక కేటగిరీ ఉంటుందండి. తర్వాత ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, లేకపోతే పార్షియల్ ఈక్వేషన్స్, ఫంక్షన్స్ అన్నాడు. ఇలా 3 ఫేజెస్ కింద ఉంటుందండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఫస్ట్ ఫేజ్ 7th 8th స్ట్రాంగ్ అయిపోవాలండి వాడు. అంటే ఏ డివిజన్ ఇచ్చినా, ఏ రేషియో ఇచ్చినా, ఎలాంటి మల్టిప్లికేషన్ ఇచ్చినా, ఎలాంటి పర్సంటేజ్ అడిగినా ఫాస్ట్గా బ్రెయిన్ ఆలోచించి పట్టగలిగే కెపాసిటీకి వచ్చేయాలండి. 9th 10th వచ్చేటప్పటికి ఎటువంటి డయాగ్రామ్ చేసినా జామెట్రీలో వెంటనే జామెట్రీ ఏదో ఒక డయాగ్రామ్ వేసి దీని ఏరియా ఎంత అంటే ఆడ చేయగలగాలి. అంతే తప్ప ఏరియా B × D, ½ × A × B ఏదో సంథింగ్ అలా ఫార్ములాస్ కింద గుర్తుపెట్టుకుని అలా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి అలా పొరపాటున మీరు 8th 9th దాటితే మ్యాథమెటికల్గా మీరు సరిగ్గా నేర్చుకోలేకపోతే ఇంకా ఆ స్టూడెంట్ ఆ లాజికల్ థింకింగ్ తర్వాత పెరగదా అంటే పెరుగుద్ది, ఇంకా 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 కష్టం అండి. 7th 8th పట్టుకుని పేరెంట్స్ కానీ గట్టిగా పట్టుకున్న మ్యాథ్ తర్వాత ఫిజిక్స్ నేర్పించొద్దు, కెమిస్ట్రీ నేర్పించొద్దు అంటే మళ్ళీ నేను వద్దని కాదని నా ఉద్దేశం. మోర్ ఫోకస్ దీనికి పెట్టినట్లయితే అప్పుడు వాడు 11th వచ్చిన తర్వాత షార్ప్నెస్ పెరుగుద్దండి వాడికి. టీచర్ నేను కష్టమైన ప్రాబ్లం చెప్పినా కూడా మీ మైండ్ తీసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మీరు బట్టి రాస్తూ లేకపోతే రీప్రొడక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే మీరు వచ్చారో సడన్గా వేరే వాళ్ళలో మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోతే మీ మైండ్ తీసుకోదు, స్ట్రెస్ వెళ్ళిపోతారు, సూసైడ్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అందుగురించి ఏంటంటే నేను ఇచ్చి సిన్సియర్ సజెషన్ ఏంటంటే 6th నుంచి చదవాలా లేదా అన్నదానికి ఇట్స్ డిబేటబుల్. 8th చదవచ్చు, 6th చదవచ్చు, 9th చదవచ్చు. ఎప్పుడు చదువుతున్నారు అనేది కాదండి, నువ్వు ఎంత ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నావో ఆ ఫండమెంటల్స్ ఏది కూడా నువ్వు ట్రిక్స్ ద్వారానో ఫార్ములా ద్వారానో ఇంకో రకంగానో ఇలా నేర్చుకోకూడదు. యూట్యూబ్లోనో ఆన్లైన్లో నేర్చుకోకూడదు. టెక్స్ట్ బుక్సే చదవాలి. మ్యాథమెటిక్స్ని మోర్ లాజికల్గానే నువ్వు చెయ్యాలి. ఆ లాజిక్ డెవలప్ అవడానికి సపోర్టింగ్గా పజిల్స్ తీసుకోమంటున్నాను నేను. తీసుకుంటే బ్రెయిన్ తెలియకుండా ట్విస్ట్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది వాడికి. ఆ పెరిగిన శక్తి ఆ ట్విస్ట్ని పట్టుకొచ్చి లాజికల్గా కన్వర్ట్ అయ్యి మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్చుకుంటాడు. తర్వాత వాడి పవర్ ఎనలిటికల్గా తయారవుతాడు. ఎనలిటికల్గా తయారని ఇమాజినరీ పవర్ పెరుగుతుంది వాడికి. ఆ స్టేజ్కి వచ్చాడు అంటే వాడికి ఎగ్జామ్ ఉంటాయి. ఓకే సతీష్ గారు, ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. అయితే క్వశ్చన్తో పాటు చాలా సబ్ క్వశ్చన్స్ దానికి లింక్ అయ్యి ఉంటాయి కదా. సరే ఎలాగోలాగో 10th ఇంటర్ చదివేశాడు అనుకుందాం, IIT నీట్ ఒకటికి ర్యాంక్ బాగా వచ్చింది, కానీ ఎక్కడ చదవాలో అర్థం కావట్లేదు. ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే IIT నీట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు డబ్బులు బాగుంటాయి, కొంతవరకు ర్యాంక్ రాదు, వేరే దేశాల్లో చదవాలని ఉంటుంది, ఎక్కడ చదవాలో తెలియదు. అంటే వన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత లేదా ఎగ్జామ్ అటెండ్ చేసి పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళ మెదళ్ళల్లో 100 ప్రశ్నలు ఉంటాయి కదా. దీనికి ఉన్న అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఏం చెప్తారు? అంటే స్పెసిఫిక్గా మనం ఇండియా వరకు ఫస్ట్ మనం మాట్లాడితే రిస్ట్రిక్ట్ అయితే మాట్లాడితే డెఫినెట్గా ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు సరే నేను IITకి వెళ్ళాలా, NITకి వెళ్ళాలా, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇప్పుడు హైదరాబాద్ టెక్ మహీంద్రాకి వెళ్ళాలా, ప్రైవేట్ యూనివర్సిటీ చూస్తే CBITకి వెళ్ళాలా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అన్నట్టు చాలా ఉంటాయండి. సో నేనేమంటానంటేనంటే ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఒక క్యాంపస్ కంపెనీ వాళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇప్పటికీ ఉందండి క్యాంపస్ ప్లేస్మెంట్. అప్పుడు ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓన్లీ అన్న వర్డ్ కొట్టేయండి. క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఒక ఆప్షను, ఆఫ్ క్యాంపస్ బాగా పెరిగిపోయినాయండి. మీరు ఎక్కడో అమెరికాలో ఉన్న గూగుల్ కంపెనీ వాడు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, ఆఫ్ క్యాంపస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతంలో మీరు చదివినటువంటి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కూడా తీసుకుంటున్నాడు. వాడు తీసుకుని ₹1 కోటి 50 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సొసైటీ స్కిల్కి వాల్యూ ఇస్తుంది, డిగ్రీకి కాదు. నువ్వు ఏమి చదివావని నన్ను అడగట్లేదండి కంపెనీ, నీకేమొచ్చు మారిపోయి చూసారా. ఒకప్పుడు మీరు ఏం చదివారు సార్ అని అడిగారు, అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మీకు ఏమొచ్చు చెప్పండి అంటున్నారు. నువ్వు MBA చదివాను, M.Tech చదివాను, ఎంత నాకు ఎందుకండి, నీకేమొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చా, ప్రోగ్రామింగ్ వచ్చా రాయి. నువ్వు 10th క్లాస్ ఓడిపోయినా పర్లేదు, నాకు ఇంటర్ ఓడిపోయినా పర్లేదు, 40 ఏళ్ళ వయసు ఉన్నా పర్లా, అయ్యేమి నాకు వద్దు. నా కంపెనీలో వర్క్ చేయాలండి మీరు, అంతే, నాకు కావాల్సిన స్కిల్ అంతే. అలా అంటే గుర్తించాలి. రెండోది డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ బాగుంది కాబట్టి ప్యాకేజీలు ఎక్కువ వస్తున్నాయి, శాలరీస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి వెళ్తున్నారు. మనం ఎంత చెప్పినా ఇలాంటి ఇంటర్వ్యూల్లో వాళ్ళ పేరెంట్స్ మైండ్ మారదు. బట్ నేనేమంటానంటే డెఫినెట్గా ఏ పర్టికులర్ లాజికల్గా కొంచెం బాగా ఆలోచన చేయగలిగి కొంచెం మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇంజనీరింగ్ అయితే మాత్రం ఏ స్ట్రీమ్లో అయినా కూడా వాళ్ళు ఎక్సెల్ అవుతారండి. ఇంకా కాలేజీ ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఎన్నుకోవాలనుకున్న సందర్భం వస్తే మీరు ఎలా ఆలోచిస్తారంటే హైదరాబాద్లో ఒక కాలేజీ వచ్చింది, ఇంకా కొంచెం బెటర్ కాలేజీ ఎక్కడో చెన్నైలో వచ్చింది అంటే మీరు ఆ చెన్నై దాకా పంపించక్కర్లా, మీరు హైదరాబాద్లో చేయొచ్చు. చిన్న కాలేజీ పెద్ద కాలేజీ ఏమి ఉండదండి. IIT హైదరాబాద్లో చదివినా, IIT ముంబైలో చదివినా ఒకటే.
మేబీ కాలేజ్ లైఫ్ వేరు ఉండొచ్చు, ఎక్స్పోజర్ వేరు ఉంటుంది అన్నది అది వేరే యాంగిల్. అంటే నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ప్లేస్మెంట్స్ ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద తేడా ఉండదండి. మేబీ ఎస్, లేదంటే డైవర్సిటీ కావాలండి, లాంగ్వేజ్ నేర్చుకుంటాను, హిందీ లాంగ్వేజ్ కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్తే బాగుంటుంది అలా అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు డైవర్సిటీ గురించి కర్ణాటక కానీ నార్త్ ఇండియా కానీ చాలామంది పేరెంట్స్ పంపిస్తారు, వెళ్ళొచ్చు. అంటే చదువు అక్కడ బాగుంటుంది అని వెళ్ళొద్దు, వేరే యాంగిల్లో వెళ్ళండి. మీరు చదువు స్టూడెంట్ బట్టి ఉంటుంది, బట్ డిఫరెన్స్ బాగా ఎక్కువ ఉందనుకోండి, సార్ నాకు ఏదో ఐఐటి మద్రాస్ వచ్చింది లేకపోతే ఐఐటి పాట్నా వచ్చింది నేను బీహార్ అంటే సరే మద్రాస్ వెళ్ళమని చెప్తాం మనం. అంటే కాలేజీలు చూసుకునేటప్పుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోవడం అన్న కాన్సెప్ట్ వద్దండి. టాప్ యూనివర్సిటీకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ నుంచి కిందకు వచ్చేయండి. అసలు టాప్ పక్కన పెట్టండి, అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా పెర్ఫామ్ చేస్తావు అన్నది ఇంపార్టెంట్ తప్ప నువ్వు టాపర్ అయితే ఏంటి సో వాట్. కంపెనీ కూడా అయినా పట్టించుకోరండి. ఇప్పుడు బిట్స్ పిలాని క్యాంపస్కి వస్తాడు, సిబిఐటీకి వస్తాడు క్యాంపస్కి, పక్కన ఉన్న ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అమెజాన్ వస్తున్నాడండి. ఒకప్పుడు లేవు, మీరు అన్నట్టు గూగుల్ అంటే ఒక 10 కాలేజీలకు వచ్చేది. యాపిల్ అసలు ఒకప్పుడు వచ్చేది కదండి, యాపిల్ కంపెనీ IIIT హైదరాబాద్ అనే 2-3 కంపెనీ. ఇప్పుడు యాపిల్ కూడా చాలా కంపెనీస్కి వెళ్తుందండి. మైక్రోసాఫ్ట్ అంటే ఏమనుకునే వాళ్ళు 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అయ్యబాబు ఓన్లీ 4-5 క్యాంపస్లకు వెళ్తుంది, ఐఐటి చెన్నై వెళ్తుందంట లేదా విఐటి వెళ్తుందంట, అలా లేదండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్లో అది డిఫరెన్స్ తగ్గిపోతుందండి. తగ్గిపోయి స్టూడెంట్ స్కిల్కి వెయిటేజ్ బాగా పెరిగిపోతుంది. కంపెనీ వాడు టాలెంట్ ఒకప్పుడు నెతుక్కోవాలంటే ఇబ్బంది పడేవాడు, కాలేజీకి వచ్చి తీసుకునేవాడు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదండి. ఇంటర్నెట్ పెరిగిపోయి ఈ యొక్క కమ్యూనికేషన్స్ పెరిగిపోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒరిస్సాలో ఉన్న వాడి దగ్గర టాలెంట్ ఉంటే పట్టేసుకుంటాడు వెళ్ళాడు. ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో మీరు చదివారు కదా అని చెప్పి మిమ్మల్ని పట్టుకోడు. అంటే స్కిల్ ఈజ్ ద మ్యాటర్ అండి. ఆ స్కిల్ సెట్ వచ్చి అట్మాస్ఫియరు అలాంటి సందర్భం ఉంటే తక్కువ ఫీజు ఉన్నా కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా ఒక యావరేజ్ కాలేజీలో చదివి మీరు కానీ ఓన్గా డెవలప్ చేసుకుంటే, మీరు ఇప్పుడు ఉన్నారండి ఎక్కడో ఎంఐటి వాడు, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల్లో ఉన్న కాలేజీ లెక్చర్స్ కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి మీకు. ఇక్కడ ఈడిఎక్సో లేకపోతే ఏదో కోర్సేరా అని రకరకాల యాప్స్ వచ్చినాయండి. మీరు ఎంఐటి మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ని ఎంఐటి ప్రొఫెసర్ చెప్పింది మీరు వినొచ్చండి ఫ్రీగాను. మరి ఇంకా నాకు కాలేజీతో ఏంటి పని? అందు గురించి చాలా మంది డిగ్రీ కూడా లేకుండా కూడా గూగుల్లోకి వెళ్తున్నారు కదండి ₹1 కోటి. సివిల్స్ కూడా యూట్యూబ్లో విని నేర్చుకున్న వాళ్ళు మొన్న న్యూస్ ఉన్నారు బోల్డ్ మంది అంటే. ఇప్పుడు మేమందరం కోచింగ్ లేవు మాకేమని, నేను ఎంతో 100 మందికి గైడెన్స్ ఇస్తానండి, ఎవరికైనా కోచింగ్ ఏమి ఉండదు వాళ్ళకే. ఇవాళ కూడా ఒక అతనితో మాట్లాడిన పొద్దున్న. సో అందువల్ల ఏంటంటే ఇది వరల్డ్ ఇంటర్నెట్ అయిపోయింది, మొబైల్లోకి అంతా వచ్చేసింది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ దూరం పరిగెట్టడం కంటే మీ క్లారిటీ కానీ మీకు ఉన్నట్లయితే, యాంబిషన్ క్లారిటీగా ఉన్నట్లయితే మీరు అంటే ఉన్నట్లో బెస్ట్ చూసుకోండి. నేను వద్దని ఎందుకంటానంటే, నేను ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్గా మంచి ఎక్స్పోజర్ ఉన్న కాలేజ్ వస్తే వెళ్ళమని చెప్తాను, రాలేదు అని బాధపడద్దంట. అది చెడ్డదని చెప్పట్లా, అది ఎక్కువని కూడా నేను చెప్పట్లా. వస్తే మంచి కాలేజీకి వెళ్తే బెస్ట్ అనండి. నేను వద్దని ఎందుకు చెప్తాను? నేను ఐఐటి మద్రాస్ వస్తే మానేసి ఇక్కడ ఏదో పక్కన ఉన్న జాయిన్ నేను చెప్పనండి. వస్తే డెఫినెట్గా మంచిదే, మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఈ చిన్న కాలేజీలో అవకాశాలు తక్కువ ఉండొచ్చు, కానీ నీకు ఆప్షన్స్ ఎక్కువ. ఇప్పుడు అవకాశాలు వేరండి. క్యాంపస్ ఇంటర్వ్యూ రాదు కంపెనీ, అంతే, నీకు నష్టం జరుగుతుంది. ఇటు తిరిగి వెళ్ళొచ్చు ఐఐటి మాత్రం. కానీ నీకు నువ్వు ఓన్గా స్కిల్ నేర్చుకుంటే బయటికి జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ కరోనా తర్వాత అయితే ఇంకా అబ్నార్మల్గా పెరిగిపోయినాయండి. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అట్లా వచ్చేసింది. కోవిడ్ తర్వాత అయితే మాత్రం అండి ఎక్కడున్నా కూడా మీరు మీ దగ్గర స్కిల్ ఉంటే పట్టేసుకుంటారంటే కంపెనీ వాడిని ఎదుర్కొని మీ దగ్గరికి వస్తాడు. అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి అంటే చిన్న కాలేజీయా, పెద్ద కాలేజీయా, లేకపోతే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ మైండ్లో తీసేయండి. నేను హానెస్ట్గా టెక్స్ట్ బుక్స్ చదువుతూ హార్డ్ వర్క్ చేస్తూ నేను చదివి మనస్తత్వంగా నాకు ఉన్నట్లయితే, అంతేపు ఎగ్జామ్ ముందు 4 రోజుల ముందు చదువుదాం, 5 రోజుల ముందు చదువుదాం, అంతా సిస్టమ్ అంతే. అలాంటి మనస్తత్వం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే అండి ఎలాంటి కాలేజీ చదివినా కూడా డబ్బులు కూడా వేస్ట్ చేయట్లేదు. మీరు పేరెంట్స్ని గట్టిగా ప్రెజర్ చేసేసి మీరు లక్షల కోట్లు కాదండి చదివి చేయండి. లేదు మంచి కాలేజీ ట్రై చేయండి, తప్పే ఉందండి. నేను వద్దని ఎందుకంటే ఇప్పుడు ఐఐటికి 1%, 2% సక్సెస్ అవుతున్నారు, మిగతా 98% మీకు రావట్లేదు. అనవసరంగా మీరు పొద్దున 6 గంటలకి 10 దాకా ఉండొద్దు అంటున్నా. ఇప్పుడు అందరూ రివర్స్ చెప్తారు మీకు. నేను చెప్పేది రివర్స్గా ఉంది మీకు ఇక్కడ. అంటే నేనేమి మోటివేట్ చేయట్లేదు చూసారా. అంటే నేనేమంటానంటే అది సూటబుల్లా కాదా అనేది మీరు టెస్ట్ చేసుకుంటూ వేరే స్కిల్స్ నేర్పించండి. ఇప్పుడు ఎకనామిక్స్ డిగ్రీ ఉంది, ఫ్యాషన్ టెక్నాలజీలు ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి కోర్సులు. ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్ చాలా మోర్ పాపులర్గా ఉందండి. అశోక్ యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, క్రియా యూనివర్సిటీ అని ఒకటి, ఫ్లేమ్ యూనివర్సిటీ అని మహారాష్ట్రలో ఉంది, అహ్మదాబాద్ యూనివర్సిటీ అని గోహ్రా. లిబరల్ ఆర్ట్స్ కూడా విపరీతంగా క్రేజ్ పెరుగుతుందండి మనకి చక్కగా. సో అందువల్ల ఏంటంటే ఒకటి రాలేదు అని డిప్రెస్ అవ్వద్దు, బాధపడద్దు. 1 year వేస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్కి వెళ్ళొద్దు అన్లెస్ యూ ఆర్ వెరీ రియల్లీ కాన్ఫిడెంట్. సో ఉన్న ఆప్షన్స్లో బెస్ట్గా యూజ్ చేసుకోవడానికి కానీ మీరు ట్రై చేసినట్లయితే డెఫినెట్గా అవుతుంది. కానీ 11th మీరు రియలైజ్ అయితే మాత్రం కష్టం అండి. అది మీకు నేను కొంతమందికి ఇబ్బందిగా ఉన్నా కూడా నేను ఓపెన్గానే చెప్తాను. ఎందుకంటే ఆ టైం నిజంగా సరిపోదండి.
మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు ఐఐటీ 11th 12th అంటున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు 7th 8th క్లాస్లో మాత్రం ఫండమెంటల్స్ మ్యాథమెటికల్గా రావాల్సిందే. మిగతా సబ్జెక్ట్ ఏది రాకపోయినా పర్వాలేదు. ఓకే సతీష్ గారు, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సెక్షన్ అంతా ఒకవైపు పెడితే మెడిసిన్కి వచ్చేసరికి సేమ్ మెడిసిన్లో కూడా ప్రాబ్లమే. విదేశాల్లో పెద్ద దేశాల్లో చేసేవాళ్ళు కొందరు, మొన్న ఉక్రెయిన్ విషయంలో చూసుకుంటే అక్కడ చేసిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అంటే మనకు ఒక సమస్య ఎదురయ్యే వరకు కూడా ఏమవుతుంది అనే విషయం అర్థం కాదు. మొన్న ఉక్రెయిన్తో జ్ఞానోదయం ఏందని చెప్పొచ్చు. అసలు మన పిల్లలు విదేశాల్లో చదివితే ఎలా ఉంటుంది, ఇక్కడ చదివితే ఎలా ఉంటుంది, ర్యాంక్ వస్తే పరిస్థితి ఏంటి, ర్యాంకు రాలేదు డబ్బులుంటే పరిస్థితి ఏంటి, ఇలా అనేక క్వశ్చన్స్కి మెడికల్ వైజ్గా మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే స్పెసిఫిక్గా మీరు మెడికల్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అన్న పాయింట్ రైజ్ చేశారు కాబట్టి నేను ఆ పర్టికులర్ యాంగిల్లో మీకు నేను దానికి చెప్తానండి. అంటే ఒకటండి, మెడికల్ ఇండియాలో కాస్ట్లీ ఎడ్యుకేషన్ అండి. చాలామంది పాపం పిల్లలకి ఫ్రీ సీట్లు అందరికీ రావట్లేదు. ఎందుకంటే 16 లక్షల మంది రాస్తున్నారు. సీట్లు చూస్తేనేమో ఇప్పుడు పెంచారులేండి, 1,00,000 ఉన్నాయి, తక్కువ అని నేను చెప్పలేను. 1,00,000లో ఒక 50,000 మంది మెరిట్ ఫ్రీ సీట్స్ ఉన్నాయండి ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్. మరి మిగిలిన వాళ్ళందరికీ పాపం మెడిసిన్ రాకపోవడం వల్ల ప్రైవేట్ యూనివర్సిటీస్లో ₹1,00,00,000 1,50,00,000 అవుతుంది కాబట్టి చాలామంది వేరే దేశాల వైపు చూస్తున్నారు. ఇది రీజన్ అండి యాక్చువల్గా. ఆ వేరే దేశాల వైపు చూసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటేనంటే మెడికల్ ఒకటి, చార్టెడ్ అకౌంటెంట్ ఒకటి, లా ఒకటి, ఈ 3 ఎక్కడ పడితే అక్కడ చదివేస్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం కుదరదు. ఎందుకంటే ఇండియన్ లా వేరు, బ్రిటిష్ లా వేరు. యూకే వెళ్తే, యూఎస్ వెళ్తే అక్కడ లా వేరు ఉంటుందండి. మీరు చార్టెడ్ అకౌంట్ లా వేరు ఉంటుంది కదండి, మెడికల్ కూడా వేరు ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ప్రొఫెషన్స్ ఎవరైతే ఎంచుకున్నప్పుడు చాలా క్లియర్గా 3-4 వాటికి ఆన్సర్లు దొరకాలండి వాడికి. ఒకటి, ఎందుకు నువ్వు ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నావు, నీకు ఫీజు ఎక్కువ అవ్వడం వల్ల మాత్రమే వెళ్తున్నావు లేదా వేరే రీజన్స్ ఉన్నాయా, ఏ పలానా కంట్రీలో సెటిల్ అవుదాని క్లారిటీ ఉందా, ఎస్ ఆర్ నో. మూడోది, మెడికల్లో ఎంబీబీఎస్ అనేది నథింగ్ అండి ప్రపంచంలో ఎక్కడైనా. మీకు చాలా దేశాల్లో అయితేనండి మెడికల్కి ఎక్కువలంటే ఎండీ అంటారు, అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియాలో కూడా ఎండీ అని అంటారండి. వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదండి ప్రాక్టీస్ చేయడానికి, అసలు లైసెన్స్ లేదండి వాళ్ళకి. అంటే మెడికల్లో ఏదైతే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కింద మనం మాట్లాడతాం ఎంబీబీఎస్ కానీ ఈక్వాలిటీ డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో మన ప్రపంచంలో ఉన్న దేశాల్లో, చాలా దేశాల్లో వీళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కూడా ఉండదండి. ఈవెన్ ఇండియాలో లైసెన్స్ ఉన్నప్పటికీ ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనం అసలు, అలా ఎక్కడైనా ఉందండి, మీరు ఎక్కడైనా చూసారా బోర్డు? ఉండదు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళే విద్యార్థి ఎప్పుడు కూడానండి ఎంబీబీఎస్ డిగ్రీ వరకు ఆలోచించి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారండి. వేలల్లో లక్షల్లో ఎంబీబీఎస్తో ఆపేసి వేరే దేశాల్లో చదివిన వాళ్ళు కూడా ఇండియన్స్ ఏమీ కాక 40,000 50,000 జీతాలతో లైఫ్ని గంటుతున్న వాళ్ళు, వేరే ఫీల్డ్లోకి మారిపోయిన వాళ్ళు వందల వేల లక్షల మంది ఇండియాలో ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. అంటే ఎందుకు ఉన్నారంటే వాడు ఓన్లీ ఎంబీబీఎస్ గురించి మాత్రమే ఆలోచించిన పరిస్థితులు అండి. ఇంజనీరింగ్ కూడా ఆలోచించవచ్చు, ఓన్లీ ఇంజనీరింగ్ సరిపోద్దండి. ఏముందంటే 4 ఇంజనీరింగ్ చదువుతాడు, ఏదో ఐటీ జాబ్ ఎవడో ఏదో జాబ్ వస్తే సరిపోద్ది. వాడేమి ఎంటెక్ గురించి పిహెచ్డీ గురించి ఆలోచించక్కర్లా. మెడికల్ వాళ్ళు కంపల్సరీగా ఫ్యూచర్లో ఏంటి అన్నది క్లారిటీ లేకుండా మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళకూడదు అన్నది ఫస్ట్ పాయింట్ అండి. స్పెషలైజేషన్ ఏంటనేది డిసైడ్ అవ్వాలి. అంటే అసలు ముందు పీజీ చేయడానికి ఉన్న అవకాశాలను వాడు ఎత్తుక్కోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఇండియాలో మెడికల్ చదవలేదు, అమౌంట్ సరిపోలేదు, బయట దేశాలు వెళ్ళాలి. సరే, కొంతమందికి డబ్బులు ఉంటాయి కూడానండి, డబ్బులుండి మెడికల్ సీట్ వచ్చినా కూడా బయట దేశాలు వెళ్ళొచ్చు కూడా. దాన్ని నేను 2 కేటగిరీస్ కింద నేను మాట్లాడతానండి. ఒకటి డెవలప్డ్ కంట్రీస్, నాన్ డెవలప్మెంట్ లేనటువంటి కంట్రీస్. నేపాల్ కానివ్వండి, బయటికి వెళ్ళే దేశాలు, మన ఇండియన్స్ వెళ్ళే దేశాలు చెప్తానండి. నేపాల్ వెళ్తారు, బంగ్లాదేశ్ వెళ్తారు, ఉక్రెయిన్ వెళ్తారండి, రష్యాలో ఉంది, లేకపోతే కజకిస్తాన్ అని, లేకపోతే జార్జియా అని, లేకపోతే ఇలాంటి దేశాలు ఏవైతే మీకు ఉన్నాయో ఒక 8-9 దేశాలు మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మియాన్మార్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక 10 దేశాలకి ఫీజు తక్కువ 20 లక్షలు, 25 లక్షలు లేదా 15 లక్షలు, ఈ రేంజ్ ఆఫ్ చైనా, ఈ రేంజ్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అదంతా ఒక కేటగిరీ అండి. ఇంకొకటి డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, యూకే, ఈ 5. ఇది వేరు, ఇది వేరండి, చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ 5 కంట్రీస్లో కానీ మీరు చదివితే పీజీ కానీ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా కూడా ఇండియా వచ్చినప్పుడు ప్రాక్టీస్ హ్యాపీగా చేసేయచ్చు. మీకేం పెద్దగా అసలు ఇండియన్ గవర్నమెంట్ 5 కంట్రీస్ని అప్రూవ్ చేసేసింది. అంటే ఈ డిగ్రీ ఈజ్ హైలీ వాల్యూడ్ అంటే ఇట్లకి. ఈ దేశాల్లో చదువుతారు చూసారా, ఈ దేశాల్లో ఏం చేస్తారంటేనంటే ఈ డబ్బులు కట్టలేని వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ఏజెంట్లు అందరూ పట్టించుకునే వాళ్ళనే 20 లక్షలు 10 లక్షలు కదా అని చెప్పేసి వీళ్ళని అట్రాక్ట్ చేసి వీళ్ళు అందులో జాయిన్ చేసేస్తున్నారండి, ఈ బ్రోకర్స్ కానీ మీడియేటర్స్ కానీ అందరూ. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా క్వాలిటీ ఉండదండి, అసలు ఉండదు క్వాలిటీ. ఏమంటే క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషను వాడి దేశంలో జనాలు లేక ఎక్కడో ఉన్న మనలాంటి వాడికి, ర్యాంక్ రానివాడికి, ఇంటర్ మార్కులు రానివాడిని పట్టుకెళ్ళి డైరెక్ట్గా సీట్ ఇస్తున్నాడు. ఈ 5 దేశాల్లోకి వెళ్ళటం అనేది ఎంత కష్టం అంటే ఇండియాలో సాధించడం కంటే కూడా చాలా చాలా కష్టం. అంతే, వేర్ దేర్ ఇస్ ఎ టఫ్నెస్ దేర్ ఇస్ ఎ క్వాలిటీ.
సింపుల్ అండి, దీనికి పెద్ద రూల్ ఏముంటుంది దీనికి, అంతే కదండి. నువ్వు టఫ్గా వెళ్తేనే నువ్వు టఫ్గా బయటకు వస్తావు, ఫ్రీగా వెళ్తే ఫ్రీగానే అది ఏముంటుందండి అందులో, ఏముండదు కదా. సో ఈ దేశాల్లోకి వెళ్ళి విద్యార్థులు ఇచ్చే సలహా ఏంటంటే ఎంబీబీఎస్ చదివేస్తావు, పట్టా వస్తుంది, వచ్చిన తర్వాత ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తానండి నేను. వీళ్ళందరూ వెనక్కి వచ్చి ఇక్కడ పీజీ చేయాలి అంటే వీళ్ళు ఇక్కడ ఇంటర్న్షిప్ మళ్ళీ 12 నెలలు మళ్ళీ చేయాలి, అక్కడ ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి. కొత్తగా రూల్ చెప్తున్నాను మీకు ఇది. ఆ దేశంలో ఇంటర్న్షిప్ ఏదైతే 12 months ఏదైతే ఉంటుందో రొటేషన్స్ అక్కడ చేయాలి. ఇండియా వచ్చి కూడా ఇంకొక 12 months చేయాలి. డబల్ కొత్తగా రూల్ పెట్టాడు. వేరే దేశంలో ఈ 10 దేశాల్లో ఎవరైతే చదువుతారో చదివినటువంటి స్టూడెంట్స్ అక్కడ లైసెన్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఉండాలి. అక్కడ లైసెన్స్ రావాలంటే లోకల్ లాంగ్వేజ్ రావాలి. మీరు చైనా వెళ్ళారండి, మెడికల్ చదివారు ఎంబీబీఎస్, ఒకప్పుడైతే ఇండియా వచ్చేసేవారు, ఇప్పుడు చైనాలో లైసెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ చైనాలో లైసెన్స్ ఇవ్వాలంటే ఆడేమంటాడు తెలుసా, బాబు నాకు లాంగ్వేజ్ చైనా లాంగ్వేజ్ level 3 కానీ level 4 కానీ కావాలంటాడు. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని అక్కడ ఎగ్జామ్ రాసి అక్కడ లైసెన్స్ తీసుకుని అది పట్టుకుని ఇండియా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ 12 months రొటేషన్స్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ రాస్తాడు. ఇక్కడ నెక్స్ట్ ఏదో ఇప్పుడు పెడుతున్నారు కొత్తగా రాస్తాడు. రాసిన తర్వాత 100 మంది బయట దేశాలకు వెళ్ళి వస్తే 10 మందే క్వాలిఫై అవుతున్నారండి. ఇక్కడ ఆ పర్సంటేజ్ తెలియాలండి స్టూడెంట్. చాలామంది పేరెంట్లు తెలియదు, ఏముంది మా అబ్బాయి నేపాల్ వెళ్ళాడు, బంగ్లాదేశ్ వెళ్ళాడు, ఇండియా వచ్చేస్తారంటారు. కుదరదండి, అంత ఈజీ కాదు. ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ టఫ్ ఎడ్యుకేషన్ అండి. అందుగురించి ప్రపంచంలో ఇండియన్ డాక్టర్స్ చాలా హైలీ వాల్యూడ్ అండి. అమెరికా తీసుకోండి, కెనడా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఇండియాలో ఎంబీబీఎస్ చదివి ఇలాంటి డాక్టర్ చాలా వాల్యూడ్ అండి. చాలామంది ఫారినర్ పేషెంట్స్ ఎవరైతే అమెరికాలో ఇండియన్ డాక్టర్స్ దగ్గరికి వస్తారండి. ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ అండి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి. అసలు మీకు తెలుసో తెలియదు, లీవ్స్ ఉండవండి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మధ్యన 1 week గ్యాప్ ఉంటుంది. హాలిడేస్ అండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి. కంటిన్యూస్గా చదువుతూ ఉంటారండి. చాలా మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫెస్ట్ ఎడ్యుకేషన్ అంటే, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. సరే అవుట్డేటెడ్ సిలబస్సా కాదన్నది పక్కన పెడతాం, సెపరేట్ డిబేట్ అది. సో ఈ చిన్న దేశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా దేనికి పనికి రావట్లేదు ఇంట్లో. ఒకటి. రెండోది, పోనీ వేరే దేశం వెళ్దాం అనుకున్నారు అనుకోండి ఇలా, సరే ఇండియాలో నాకు ఇబ్బంది అవుతుంది అని వేరే దేశం వెళ్ళాలంటే ఎగ్జామ్స్ రాయాలంటే, ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే USMLG ఎగ్జామ్ అంటారంటే, UK వెళ్ళాలంటే ప్లాబ్ ఎగ్జామ్ అని స్టెప్స్ అంటారండి, Step 1 Step 2 Step 3 అని ఉంటారు. అవన్నీ రాయగలిగే అంత స్కిల్ అంత నాలెడ్జ్ ఈ కాలేజెస్లో రావట్లా. అది కూడా చూసుకోవాలి కదండి. నేను అనేది ఏంటంటే అంటే మీరు అనొచ్చు, సరే మరి డబ్బులు లేవు, మీరేమో 5 దేశాలకి ఆడవాళ్ళు అవ్వదు, మరి ఏంటి వెళ్ళొద్దా అని మీరు అడగచ్చు నన్ను. లేదండి, వెళ్ళమంటాను నేను. దానికి నేను ఇచ్చి సలహా ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీ ర్యాంక్ చూసుకోండి. ఇప్పుడు చైనా ఉందంటే, చైనా చాలామంది వద్దని అంటారు. చైనా డెఫినెట్గా చాలా హైలీ రీసెర్చ్ జరుగుతుందండి, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి వరల్డ్లో. ఇప్పుడు చైనా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందండి లాస్ట్ 10 yearsలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చైనా మీరు వెళ్ళినప్పుడు టాప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న యూనివర్సిటీస్ ఒక 50 ఉన్నాయండి అక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో ఈ ఏజెన్సీస్ బ్రోకర్స్ ఒక్కొక్క కాలేజ్ అడ్మిషన్ ఇస్తే 2 లక్షలు వస్తుంది వాళ్ళకి. ఈ చిన్న కాలేజీలు టైఅప్ పెట్టుకుని మోసం చేసేస్తున్నారండి మన ఇండియన్స్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఫుడాన్ యూనివర్సిటీ ఒకటి ఉందండి, జీజాంగ్ యూనివర్సిటీ ఒకటి ఉందండి. ఈ 2 కూడా చైనాలోనే టాప్ యూనివర్సిటీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆఫర్ చేస్తున్నాయి. ఈ 2 యూనివర్సిటీస్కి ఏజెంట్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఈ యూనివర్సిటీస్ అప్లికేషన్ డెడ్ లైన్ అక్టోబర్కి అయిపోద్ది. ఇప్పుడు 12th చదివే స్టూడెంట్ అక్టోబర్కి అయిపోతుంది. మన సీట్లు ఎప్పుడు నెత్తుతుందో తెలుసండి, నీట్ రాసిన తర్వాత స్కోర్ రాకపోతే నెత్తుతాం కదా, అప్పటికి ఈ కాలేజీలో అడ్మిషన్ కూడా ఉండదండి. అంటే టాప్ యూనివర్సిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్గా ఏ అకాడమిక్ ఇయర్లో అయితే మీరు చదువుతున్నారో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా డెడ్ లైన్స్ కూడా అయిపోతాయండి, స్కాలర్షిప్ డెడ్ లైన్స్, అడ్మిషన్. అలాంటి టాప్ యూనివర్సిటీస్ ఏజెంట్స్ ఉండరు కాబట్టి మీరు నెతుక్కుని ఈ యూనివర్సిటీస్ ఇండివిజువల్గా మీరు అప్లై చేసుకుని కొంత రీసెర్చ్ చేసి మీరు కానీ ఈ ఫుడాన్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, సెటిల్డ్. ఫుడాన్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్, జీజాంగ్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి కాలేజీల్లో ఆటోమేటిక్ ఇండియాతో పని లేదండి వాడికి. డైరెక్ట్గా US, ఆస్ట్రేలియా, కెనడా లాంటి వెళ్ళడానికి సరిపడా స్కిల్ సెట్ ఇటుకు వచ్చేస్తుంది. అక్కడ ఇస్ హైలీ వాల్యూడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండి అవి. నేను చైనాలో వద్దు అని నేను చెప్పట్లా, చూసారా, చైనాలో ఈ కాలేజీలు వద్దు, ఈ కాలేజీకి వెళ్ళమని చెప్తున్నా. అట్లాగే నేను మీకు రష్యా కానివ్వండి, ఇంకో కంట్రీ కానివ్వండి, వెళ్ళేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు చూసుకుని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలంటే, ఎస్ నాకు ఇండియా పక్కన పెట్టి అసలు నేను వేరే దేశానికి కూడా వెళ్ళగలిగే అంత స్కిల్ సెట్ నాకు రావాలి. రీసెర్చ్ పేపర్స్ రాయాలండి మెడికల్ అంటే. ఈ చిన్న కాలేజీలో ఆవిడ రీసెర్చ్ పేపర్ రాయనవరండి. రీసెర్చ్ పేపర్స్ క్లినికల్ రొటేషన్స్ అంటారండి. చాలామంది తెలియదు. అంటే ఏంటి, మీరు చైనాలో చదివే స్టూడెంట్ అమెరికా వెళ్ళాలి అనుకుంటే 3rd ఇయర్లోనే అమెరికా వెళ్ళాడు సమ్మర్లో. వెళ్ళి అక్కడ హాస్పిటల్స్లో అబ్జర్వేషన్షిప్, క్లినికల్ రొటేషన్స్ అని ఉంటాయండి, అవి చేయాలి. అంటే ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్పోజర్, ఇంత నాలెడ్జ్ ఇలాంటి కాలేజీల్లో మాత్రమే మీకు దొరుకుతుంది. కాబట్టి నేను టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళమని చెప్తానండి. అంటే ఈ 10 కంట్రీస్లో మాత్రం కాలేజీ ర్యాంకింగ్ చూసుకుని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకుని, ఫ్యూచర్ పీజీని MBBS ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోగలిగే మనస్తత్వం నీకు ఉండాలి. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించి చేస్తే మిగిలిపోతారు. ఇలా కానీ చిన్న కాలేజీకి వెళ్ళారు, సరే ఏం చేయాలని అడగచ్చు మీరు. సార్ డబ్బులు లేవు సార్, నాకు ఇదే వచ్చింది, అన్నీ చేయమంటారు, వెళ్ళు. కానీ నీకు
క్లియర్గా అవేర్నెస్ ఉండాలి. స్కిల్ పెంచుకుంటూ చదవాలి. నీ స్కిల్ పెంచి చదువుతూ అమెరికా వెళ్ళాలంటే అమెరికా డిసైడ్ అయిపోయి అమెరికా యూఎస్ సంబంధించి స్టెప్ 1 ఎలా రాయాలి, స్టెప్ 2, స్టెప్ 1 సెకండ్ ఇయర్లో రాసేయచ్చు. చాలామంది తెలియదు. అంటే అమెరికాలో పీజీకి వెళ్ళాలంటే యుఎస్ఎంఎల్జీ అనేది ఒక ఎగ్జాము. ఆ స్టెప్ 1 ఎగ్జామ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో రాయొచ్చండి. చూడండి, అది వినడానికి ఆశ్చర్యం లేదా? అదేంటి సార్, మీరు ఎంబీబీఎస్ అయిన తర్వాత కదా వెళ్తారు అమెరికా, ఆ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ రాయొచ్చు, ఎలిజిబిలిటీ ఉంది. అది తెలియాలి, రాయాలి. ఆవిడ ముందే ప్రిపేర్ అయిపోతాడు. స్టెప్ 2 4th ఇయర్లో రాయొచ్చండి. ఇంటర్న్షిప్ లేకపోతే మధ్యలో ఏదైనా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, రీసెర్చ్ చేయాలి. ఇలాంటి ప్లానింగ్ అండి చిన్న కాలేజీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. అంటే నేనేమి అది తప్పు కింద నేను చెప్పట్లేదండి. చిన్న కాలేజీల్లో కూడా ఎందుకు మరి చేసుకోవట్లేదని మీరు అడగచ్చు. ఇలా 100 మంది ఉంటారండి, 100 మంది యావరేజ్ మైండ్ సెట్ పెద్దగా అవగాహన వాళ్ళు వస్తారండి. 99 మందికి తెలియకండి ఒకటో చేస్తే అని వెరైటీగా చూస్తారండి. నేను అదే ఫోడా యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, 50 మంది కూడా సిన్సియర్గా ట్రై చేస్తారు వాళ్ళు. అంటే మేబీ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీలో మీరు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది, వాళ్ళ పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళందరూ సిన్సియర్గా ఏదో ఒకటి ఏం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు వీడు కూడా అందులో దూరతాడు. ఇక్కడ 99 మంది ట్రై చేయాలి, ఒకటే ట్రై చేయాలి, ఇక్కడ కూడా అవుతుంది. ఆడు చేయగలిగే పరిస్థితిలో కూడా రావాలి. సో అలా కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి బాగుంటుందండి. సతీష్ గారు, ఫైనల్గా కొంతమంది డెవలప్డ్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలనే ఫీలింగ్తో ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి సజెషన్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో ఇందాక మీకు చెప్పినట్టుగా నేను 5 కంట్రీస్ ఏవైతే చెప్పానండి, జనరల్గా వీటిని మెడికల్గా కొంచెం డెవలప్డ్ కంట్రీస్ కింద మనం ట్రీట్ చేస్తాము. ఆ డిగ్రీస్ కూడా హైలీ రికగ్నైజ్డ్ అండి వరల్డ్ వైడ్. సో డెఫినెట్గా యూఎస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సరే, సో నేనేమంటానంటేనంటే, అంటే చాలామంది ఇండియాలో ఎంబీబీఎస్ చదివి అమెరికా వెళ్తారు, యుఎస్ఎంఎల్జీ స్టెప్స్ రాసుకుని లేకపోతే రీసెర్చ్ చేసుకుంటారు, అట్లా చేసుకుని వెళ్తారండి. అలా చాలామంది ఇండియన్స్ వెళుతున్నారు. జనరల్గా అమెరికా లాంటి కంట్రీస్లో కానివ్వండి, యూకే లాంటి కంట్రీస్లో కానివ్వండి, ఒక 70 to 80% ఆఫ్ ది సీట్స్ లోకల్ సిటిజన్స్కి ఇస్తారండి. ఒక 20% 25% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారండి. ఒక కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కంట్రీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలంటే. మళ్ళీ ఏ స్పెషలైజేషన్కి వెళ్తావు, సర్జరీకి వెళ్తావా, న్యూరాలజీకి వెళ్తావా, లేకపోతే ఇంకో దానికి వెళ్తావా, ఇంకో పీడియాట్రిక్స్కి వెళ్తావా, లేకపోతే గైనకాలజీకి వెళ్తావా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీ తెచ్చుకుని ఎన్ని యూనివర్సిటీలో సీట్లు ఉంటాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత ఎస్ బాగుందని ఫైనల్ చేయాలనుకోండి. ఎంబీబీఎస్ చదువుతూ దాన్ని టార్గెట్ చేస్తూ ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ అమెరికా వ్యక్తికి అప్లికేషన్ ఇండియా నుంచి వచ్చిందా, నేపాల్ నుంచి వచ్చిందా, చైనా నుంచి వచ్చిందా పట్టించుకోడండి వాడు. వాళ్ళ దగ్గర 10 సీట్లు ఉన్నాయి, ఎవరు గట్టోళ్ళు ఉంటే అడిగి ఇచ్చేస్తాడు అంతే. నేను ఇండియాలో చదివావా, లేకపోతే నేపాల్లో చదివావా, బంగ్లాదేశ్ చదివావా, లేకపోతే అమెరికాలోనే చదివావా, పక్కన ఉన్న ఆస్ట్రేలియా చదివా చూడండి, నీ క్వాలిటీ ఎంత, స్కిల్ ఎంత అన్న చూస్తారండి. అలాగా మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకుని పీజీకి వెళ్ళడం జరుగుతుంది. మన ఇండియా వాళ్ళు చాలామంది వెళ్తున్నారు, ప్లాబ్ రాసుకుంటారు, యూకే వెళ్తారు, లేదా ఆస్ట్రేలియా వెళ్తారు. అక్కడ మీరు అడిగిన దానికి నేనేమంటానంటే, లేదు లేదు సార్ నేను అమెరికాలోనే సెటిల్ అవుతాను డిసైడ్ అయిపోయాను నేను ముందే, నన్ను ఏం చేయమంటారని మీరు అడిగారు అనుకోండి. అప్పుడు నేనేమంటానంటే, నిజంగా మీరు ఫైనాన్షియల్గా క్యాపబిలిటీ ఉన్నప్పుడు అసలు అమెరికన్ మెడికల్ సిస్టంలోకి ముందే వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోతే బెస్టే. అండర్ గ్రాడ్యుయేషన్లోనే మీరు వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి అంటేనండి, అక్కడ పీజీకి వెళ్ళడానికి పెట్టి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రిపరేషను, ఆ సిలబస్, ఆ ప్యాటర్ను అక్కడ యూజీ చదివిన వాళ్ళకి ఈజీగా మ్యాచ్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం వేరే దేశంలో ఉన్నాం, మన ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు, వాడి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. మనం ఇండియాలో ఎంబీబీఎస్ రాయాలంటే డిస్క్రిప్టివ్గా రాస్తామండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అమెరికాలో మెడికల్ అలా ఉండదండి, ఆబ్జెక్టివ్ ఫస్ట్ నుంచి అలవాటు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే యూఎస్ఎంఎల్జీ స్టెప్స్ ఆబ్జెక్టివ్లో ఉంటాయి కాబట్టి, అంటే ప్యాటర్న్ వేరు ఉంటుందండి. సో అమెరికాలో ఆల్రెడీ హాస్పిటల్స్తో వీటికి రొటేషన్స్ అవుతాయి కాబట్టి మెడికల్లో ఎండీ అంటారండి, వాడికి చాలా ఈజీగా రొటేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఇండియాలో లేక 12th తర్వాత ఎంబీబీఎస్ చేయొచ్చు కదండి. అక్కడ 12th తర్వాత ఎంబీబీఎస్ ఉండదండి. చాలామంది అనుకుంటారంటే మా అబ్బాయి 12th అయిపోయిందండి, మెడికల్కి వెళ్ళిపోయాడండి, ఎవరో ఏజెన్సీ పంపించారంటారండి. అది మోసం అండి. చాలా ఈ విధంగా మన ఇండియాలో చాలామంది స్టూడెంట్స్, చాలా రిచ్ పీపుల్ పిల్లలు కూడా చాలామంది మోసపోయి ఇబ్బంది పడ్డారండి. అది క్లియర్గా ఒక సెంటెన్స్ నేను చెప్తానంటేనండి, మన కెనడా అండ్ అమెరికాలో మెడికల్ మీరు చెయ్యాలి అంటే అక్కడ డిగ్రీని ఎండీ అంటారు, ఫస్ట్ పాయింట్ అండి. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా అది 12th తర్వాత అడ్మిషన్ రాదు, డిగ్రీ తర్వాత మాత్రమే వెళ్ళాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుగురించే డిగ్రీని వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏ డిగ్రీ చేసినా పర్వాలే, ప్రీ మెడికల్ అంటారు. లా కూడా అంతేనండి. అమెరికాలో మీరు లా చేయాలి అంటే 12th తర్వాత వెళ్ళడం కుదరదు, డిగ్రీ చదివి వెళ్ళాలి. అక్కడ డిగ్రీ చదివినా ఇక్కడ డిగ్రీ చదివినా ఆ డిగ్రీ ప్రీ లా చదివి ఉండాలి. అంటే మీరు ప్రీ మెడికల్ అంటారు దాన్ని అండి. మెడికల్కి ముందు వచ్చేది కాబట్టి ప్రీ మెడికల్ అంటే 4 years అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చదివితే ఇండియాలో కూడా చదివి వెళ్ళొచ్చు డిగ్రీ, కానీ చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అక్కడ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ మీరు వెళ్ళిపోతే 4 years ప్రీ మెడికల్ చదివితే అక్కడ రిస్క్ ఉంటుంది. మళ్ళీ 4 years అయిపోయింది సార్ నా ప్రీ మెడికల్, మళ్ళీ మెడికల్కి వెళ్ళాలి కదా, అసలైంది ఎండీ డిగ్రీ అంటే అక్కడ ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక ఎగ్జామ్ పెడతారండి, ఎంక్యాట్ అంటారు. అలాగా ఒక్కొక్క దేశానికి ఒకటి అంటే అలా ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తూ ఇంకా వేరే రీసెర్చ్ అని లేకపోతే చాలా ఉంటాయండి, పారామీటర్స్ చాలా ఉంటాయి అబ్రాడ్ అడ్మిషన్స్. ఇక్కడ ఆగిపోయి అనుకున్నాడు, స్టక్ అయిపోయి అనుకున్నాడు,
కొట్టలేపాడు అనుకోండి మిగిలిపోతాడు అంటాడు, ఇంకేం చేయలేడు అన్నాడు. మెడికల్ డ్రీమ్ అనేది మీకు డెడ్ అయిపోయింది అక్కడ. అందుగురించే ఎవరైతే మెడికల్కి 12th తర్వాత ఇండియా నుంచి వెళ్ళాలనుకుంటారో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్లీ 4 years ప్రీ మెడికల్కి వెళ్ళకూడదు. కొత్తగా ఇప్పుడు అమెరికాలో లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కూడా యాక్సలరేటెడ్ మెడికల్ ప్రోగ్రామ్స్ అని పెట్టారండి. ఇంటిగ్రేటెడ్ మెడికల్ ప్రోగ్రామ్స్ అంటారు వాటిని. అంటే ఏంటి, ఈ 4ని కలిపేశారు. 4+4 8 స్ట్రైట్ అవే మీరు అడ్మిషన్ మీకు 8 yearsకి ఇస్తాడు. అంటే ఈ 4 years అయిన తర్వాత వాడు కూడా ఎగ్జామ్ రాయాలండి, MCAT లేకపోతే ఇంకోటి. మినిమం స్కోర్ వచ్చినా కూడా ఈ 4 yearsకి ప్రమోట్ చేసేస్తాడు అదే కాలేజీలో. అంటే ఇది బయటికి రాడు. ఇలాగా యాక్సలరేటెడ్ మెడికల్ ప్రోగ్రామ్స్ ఏవైతే మనకు అమెరికాలో ఉంటాయో అన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేయవు. చాలా ఒక 30-40 యూనివర్సిటీస్ మాత్రమే ఆఫర్ చేస్తాయి. ఆ 30-40లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆఫర్ చేసి ఒక 10-15. చూడండి మనని యాక్సలరేటెడ్ మెడికల్ ప్రోగ్రామే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్, ఒక 10-15 ఏళ్ళు అయింది. అందులో అందరికీ కూడా స్టేట్ పీపులే. ఇప్పుడు వాషింగ్టన్లో ఉన్నవాడు వాషింగ్టన్ లోకల్ వాడికి ఇస్తారు, బాస్టన్లో ఉన్నవాడు బాస్టన్ లోకల్ వాడికి ఇస్తారు, వాళ్ళు బయటకు ఎవరు ఈ యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ ఎవరు. ఎందుకంటే చాలా హైలీ కాంపిటేటివ్ అండి, అది చాలా కాంపిటేటివ్. ఎందుకంటే అంటే డైరెక్ట్ మెడిసిన్ సీట్ ఇచ్చినట్టే వాడు మీకు. యాక్చువల్గా డిగ్రీ తర్వాత వెళ్ళవలసినట్టు ముందే ఇస్తున్నాడు. అర్థమైందా? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అన్ని కాలేజీ వాళ్ళు ఎవరు. ఆ ఇంటర్నేషనల్ కాలేజీలు ఇచ్చి 10-15 యూనివర్సిటీల కాంపిటీషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే 100 అప్లికేషన్లు వెళ్ళాయి అనుకోండి మన ఇండియా నుంచి, ఒకటి కూడా రాదు. 200కి 300 కూడా వస్తూ ఉంటుంది. అంటే 2%, 1%, 3% ఓవరాల్గా యాక్సెప్టెన్స్ రేటు యూఎస్ వాళ్ళకి ఉంటుంది, మనకి ఇంకా తక్కువ ఉంటుందండి. యూఎస్లో ఉన్న వాళ్ళకి 2-3% ఈ యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్కి, మనలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక నిజంగా నేను యూఎస్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉండి డైరెక్ట్గా యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ మీరు అప్లై చేసేయాలండి. ఇప్పుడు యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసి యూనివర్సిటీ చూస్తే డార్త్మౌత్ అని యూనివర్సిటీ అని, బ్రౌన్ యూనివర్సిటీ అని, లేకపోతే పెన్ స్టేట్ యూనివర్సిటీ అని, రట్గర్స్ అని, లేకపోతే కేసీ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ అని, ఇలాంటి యూనివర్సిటీస్ ఒక 10-15 ఉన్నాయండి మీకు. ఈ 10-15 యూనివర్సిటీస్లో మాత్రమే యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ యాక్సలరేట్లో మళ్ళీ రకాలు ఉంటాయండి. ఇప్పుడు 4+4 8 అయింది కదండి. కొన్ని యూనివర్సిటీస్ 7 years ఆఫర్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీ 6 years కూడా ఉంటాయండి. అంటే 6 yearsలో మీరు మొత్తం మెడికల్ అయిపోతుంది అక్కడ. అంటే సమ్మర్లో కూడా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సమ్మర్ హాలిడేస్ కూడా అన్నాడు, సమ్మర్లో కూడా ఎక్స్ట్రా మీరు కోర్స్ వర్క్ చేయాలి. 6 years యాక్సలరేటెడ్, 7 years అండ్ 8 years అండి. ఇలా యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ మాత్రం మన ఇండియన్స్ వెళ్ళాలి. మీరు ఓన్లీ 4 years ప్రీ మెడికల్కి వెళ్ళారనుకోండి, ఈ ఏజెంట్ ఏం చెప్తాడంటే, సార్ మీ అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది వెళ్ళిపోండి అంటాడు. అది వెళ్ళేది మెడికల్ కాదండి, ఇట్స్ ప్రీ మెడికల్. ప్రీ మెడికల్ అని అనరండి, ఇట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు. తర్వాత అసలైన బాటిల్ నెక్ ఉంటుంది చూసారా, అక్కడ 150,000 మంది రాస్తారండి MCAT. 150,000 మందిలో 15,000 సీట్లు ఉంటాయి. మరి మిగిలిన 135,000 మంది పరిస్థితి ఏంటి? మ్యాక్సిమం ఇండియన్స్ అందరూ కూడా, మ్యాక్సిమం ఇండియన్స్ ఈ 4 years అయిన ఆగిపోతున్నారు. అంటే డెవలప్డ్ కంట్రీస్ మీరు వెళ్ళాలి, యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. అదే యూకే ఉందండి, డైరెక్ట్ 12th తర్వాత MBBS in 5 years. 5 years or 6 years ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకే తీసుకున్నారనుకోండి, లండన్ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానివ్వండి, UCL కానీ, లేకపోతే మాంచెస్టర్ కానీ, గ్లాస్గో కానీ, లేకపోతే ఇవైతే టాప్ బ్రిస్టల్ యూనివర్సిటీ కానీ, ఏవైతే కింగ్స్ కాలేజ్ లండన్ కానీ, ఇవైతే ఒక 10 యూనివర్సిటీ 10-15 టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో 5 years 6 years ఉంటాయండి. కొన్ని 5 years ఉన్నాయండి. టాప్ యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఇంపీరియల్, UCL ఇవన్నీ కూడా 6 years MBBS అండి. మిగిలిన 5 years ఉంటాయండి. అక్కడ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు మరండి. అది మెడికల్ అండి. అక్కడ ప్రీ మెడికల్ కాన్సెప్ట్లో చూసారా దేశం మారిపోతుంది ప్రొసీజర్. ఈ 12th అయినా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఆ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి జనరల్గా, మళ్ళీ UG CAT అంటారండి, క్లినికల్ పెడతారు. ఆ ఎగ్జామ్ రాసి అప్లికేషన్ పెట్టి వెళ్ళిపోవాలి. కానీ అప్లికేషన్ డెడ్లైన్ September 15th అయిపోతుంది ఎవ్రీ ఇయర్. మీరు 12th చదువుతున్నారు కదా, మీరు October Novemberలో అప్లై చేస్తే కుదరదు. 12th జాయిన్ అయిన వెంటనే అప్లై చేసేయాలి. అంటే చూడండి ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో. ఆ ఎగ్జామ్స్ రాసి మీరు వెళ్ళారనుకోండి, అడ్మిషన్స్ వచ్చినాయి అనుకోండి, సరే వెళ్ళడానికి ఏం కావాలంటే 12thలో మినిమం అయితే 95 ఉండాలండి. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, UG CAT అనే ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలి, ఇంటర్వ్యూ చేస్తారండి. డెఫినెట్గా అందులోకి డైరెక్ట్గా మీరు మెడిసిన్కి వెళ్ళిపోవచ్చు. UK వెళ్ళిపోవచ్చు అండి ఈజీగా. మళ్ళీ కెనడా వెళ్ళారండి, 4+4 ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లేవు కెనడాలో అసలు యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ కెనడాలో ఉండవండి. అసలు మీరు ప్రీ మెడికల్కే వెళ్ళాలి. 4 years తర్వాత ఎగ్జామ్ రాయాలి, అక్కడ స్టక్ అయితే అవుట్. ఆస్ట్రేలియా అండర్ గ్రాడ్యుయేషన్ 3 years అండి. చూసారా, అమెరికాలో 4 years ఉంది అండర్ గ్రాడ్యుయేషన్, కెనడాలో 4 years ఉంది, ఆస్ట్రేలియాలో 3 years అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతాడండి. ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ 4 years MD చేయొచ్చు. అంటే 3+4 ఏమైందండి 7. కానీ ఆస్ట్రేలియాలో లాస్ట్ 5 years నుంచి వాళ్ళు కూడా యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్స్ని చేస్తున్నారు. అంటే 7 years కలిపేసి ఆఫర్ చేస్తున్నారు. అంటే బాండ్ యూనివర్సిటీ అని, అంటే టాప్ యూనివర్సిటీస్ కాకుండా కొన్ని జేమ్స్ కుక్ యూనివర్సిటీ అని ఉందండి, లేకపోతే బాండ్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే సౌత్ వేల్స్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి, సౌత్ వేల్స్ అడిలైడ్ యూనివర్సిటీ కానివ్వండి, డెక్కన్ యూనివర్సిటీ కానీ, ఇలాంటి ఒక 6-7 యూనివర్సిటీస్ ఆస్ట్రేలియాలో మెడికల్ కాలేజీలు 15 ఉన్నాయండి.
మళ్ళాగా 100,000 కదండి, చాలా తక్కువ ఉంటాయండి ఆస్ట్రేలియాలో. అందులో ఒక 6 యూనివర్సిటీస్ మాత్రం యాక్సలరేటర్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అసలు ఇండియన్స్ ఎప్పుడైనా మీరు ఉన్నారా మెడికల్కి ఆస్ట్రేలియా వెళ్ళాడు సార్ మా అబ్బాయి, కానీ వెళ్ళొచ్చండి. యూఎస్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చండి. వీళ్ళకి అవగాహన ఉండదండి. ఎవడో ఏజెంట్ దగ్గరికి వెళ్తారు, సార్ చైనా పంపించేద్దాం సార్, లేకపోతే ఫిలిప్పీన్స్ పంపించేద్దాం సార్, 25 లక్షలు అయిపోద్ది, మీరు ఆస్ట్రేలియా వెళ్తే 2 కోట్లు వద్దంటారు. సరే నీకు డబ్బులు పెట్టి ఎఫర్ట్ ఉంటే నువ్వు ఇటు వెళ్ళకు, అటు వెళ్ళు. ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ ఎంటీ అయిపోయింది అనుకోండి, పీజీ చాలా ఈజీగా వస్తుంది. పీజీ అక్కడ చేసుకున్న తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనే ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఇండియాలో పీజీ చేశారనుకోండి, మీరు ఏ దేశంలో ప్రాక్టీస్ చేయలేరు, ఇండియాలోనే చేయాలి. అదే మీరు అమెరికాలో డిగ్రీ కానీ, ఆస్ట్రేలియాలో డిగ్రీ కానీ, యూకేలో కానీ డిగ్రీ వచ్చిందనుకోండి, చాలా దేశాలు మిమ్మల్ని వెల్కమ్ చేస్తే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. శాలరీ 50% ఎక్కువ ఇస్తారు. యూకేలో పీజీ చదివినోడు దుబాయ్ వస్తే దుబాయ్ లోకల్లో చదివినోడి కంటే 50% ఎక్కువ ఇస్తారండి శాలరీ. అంటే యూకే అండ్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా డిగ్రీస్ ఈజ్ హైలీ వాల్యూడ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అటువంటప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు అనుకుంటే, వేరే కంట్రీలో సెటిల్ అవుదాం అనుకుంటే ఎర్లీ ఏజ్లోనే మీరు వెళ్ళిపోండి ప్లాన్ చేసుకుని. 9th నుంచో 10th నుంచో ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ చదువుకుంటే వెళ్ళిపోతారు. అండ్ నీట్ ఎగ్జామ్ అంత టఫ్ అయితే కాదండి ఇది. అది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నీట్ 15 లక్షలు, ఐఐటి 10 లక్షలు కదా. ఇంత కష్టపడకుండా కూడా మీరు వెళ్ళగలిగితే డెవలప్డ్ కంట్రీస్కి మెడికల్కి చాలా ఈజీగా మీరు వెళ్ళొచ్చు. అంటే యాక్సెప్టెన్స్ 1% ఉందని చెప్తున్నాను, కానీ ముందు నుంచి కరెక్ట్గా ఎవరో నాలాంటి వాళ్ళు గైడ్ చేసి ప్లాన్ చేస్తే మీరు అమెరికాలో ఒక 10 యూనివర్సిటీలు, ఆస్ట్రేలియాలో 10 పెట్టారనుకోండి, ఏదో ఒకటి తగులుతుంది. అంతే కదండి. నేనేమి ఒక యూనివర్సిటీకి వెళ్ళమని నేను చెప్పట్లేదు కదండి. అలాంటి అవకాశాలు ఉన్నాయి డెవలప్డ్ కంట్రీస్లో కూడా. అలా మనీ పెట్టగలిగి స్కాలర్షిప్స్ రావచ్చు. మనీ పెట్టాలని రూల్ ఏం లేదండి, కొన్ని కాలేజీలు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారండి. అలా స్కాలర్షిప్లు కూడా రావచ్చు. ట్రై చేసి మీరు హై క్వాలిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు. ఏదో లైఫ్ అంటే నీట్ ఒకటే, మన గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు కాబట్టి లైఫ్ అంతా అయిపోయింది అని తక్కువ డబ్బులతో మీరు చిన్న కాలేజీకి వెళ్ళండి, ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. చైనాలోనూ, ఫిలిప్పీన్స్లో, నేపాల్లో చదివిన విద్యార్థి ఇండియా రావాలని ఆలోచించొద్దు. ఇండియా వస్తే మంచిది, రండి. వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తించండి. మెడికల్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మీరు చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు వెళ్ళొచ్చు. లేదు నాకు మనీ ఉంది డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తానంటే ఇలా కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు ఇండియాలోనే ఎంబీబీఎస్ చదువుతాను సార్, పీజీకి నేను వెళ్తాను అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదివి పీజీకి కూడా వెళ్ళొచ్చు. లేదు సార్ పీజీ తర్వాత నేను వెళ్తానంటే ఫెలోషిప్కి వెళ్ళొచ్చు. అంటే ఇన్ని రకాల ఆప్షన్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ పిల్లలు అంత వరి అయిపోయిన మా అబ్బాయికి నీట్ చాలామంది నీట్ 3వ సారి రాస్తున్నా సరే మా అబ్బాయి అంటాడు. అవసరం లేదండి. మీరు నిజంగా ఫైనాన్షియల్గా ఇక్కడ కట్టడానికి సిద్ధపడ్డారు, కోటిన్నర, డెఫినెట్గా మీరు డెవలప్డ్ కంట్రీస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్గా ఇండియాలో మెడికల్కి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఉంది. అది సరైన అవగాహన లేకపోవడమే. అంటే ఓవరాల్గా నేనేం చెప్తానంటే నా ఎక్స్పీరియన్స్లో అవేర్నెస్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ అండి. మీరు పెళ్లి చేసుకోవాలన్న అవేర్నెస్ ఉండాలి, ఎవరిని చేసుకోవాలన్నది. బిజినెస్ చేయాలంటే అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడో నేను మొన్న ఖతార్ వెళ్ళాను. టాప్ యూనివర్సిటీ చాలా అక్కడ ఖతార్లో కూడా ఉన్నాయండి, ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఏంటి, మీకు కార్నెల్ యూనివర్సిటీ ఉందండి, ఐవీ లీగ్ యూనివర్సిటీ, అమెరికాలో ఐవీ లీగ్స్ అంటారు అట్లా. ఖతార్లో మెడికల్ ప్రోగ్రామ్ ఉందండి వాళ్ళది, సేమ్ యూనివర్సిటీ సేమ్ డిగ్రీ. ఖతార్లో ఒక యూనివర్సిటీ, లేకపోతే కార్నిమిలాన్ యూనివర్సిటీ అంటారండి అమెరికాలో, అది కంప్యూటర్ సైన్స్ వరల్డ్ బెస్ట్ అండ్ వరల్డ్ బెస్ట్, నాట్ ఇన్ అమెరికా. ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఒకటి ఖతార్లో ఉంది. టెక్సాస్ ఉందండి, జార్జ్ టౌన్ ఉంది. ఒకవేళ మీరు లేదు మా అబ్బాయి పాడైపోతాడేమో అండర్ గ్రాడ్యుయేషన్కి అమెరికా వెళ్తే అనుకున్నారనుకోండి, సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వేరే చోట దొరుకుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక మోనాష్ యూనివర్సిటీ అని ఉందండి, అదే క్యాంపస్ మలేషియాలో ఉంది. లేకపోతే ఇప్పుడు న్యూ క్యాస్టిల్ యూనివర్సిటీ అని ఉందండి మెడికల్లో, చాలా పాపులర్ యూనివర్సిటీ అండి, యూకేలో ఉంటుంది అది. మెయిన్ వాళ్ళ క్యాంపస్ సింగపూర్లో ఉంది, మలేషియాలో ఉంది. ఎక్కువ డబ్బులు ఉండదండి. మీరు యూకేలో చదవాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటాడు, సింగపూర్ మలేషియాలో వెళ్ళాలనుకుంటే తక్కువ అమౌంట్ అయిపోతుంది. సేమ్ డిగ్రీ వస్తుంది, అక్కడి నుంచి మీరు ఈజీగా యూకే మరి పీజీకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆప్షన్స్ ఉన్నాయండి బయటికి వెళ్తే కూడా, కాకపోతే కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదే న్యూ క్యాస్టిల్ యూనివర్సిటీ మీకు చెప్పాను నేను, మలేషియా క్యాంపస్ ఏమంటాడు, 12 months రొటేషన్స్ మలేషియాలో మేము గ్యారంటీ ఇవ్వమంటాడు అనుకోండి, దానికి ఆప్షన్ చెప్తాడు వాడు. అంటే నేను ఏంటంటే మెడికల్కి మీరు జంప్ చేసేటప్పుడు డబల్ చెక్ చేసుకోవాలి. ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఉండడం చాలా అవసరం అండి, లేకపోతే వెళ్ళి స్టక్ అవుతాడు అంటాడు. మీకు అదే చెప్తున్నానంటే, లక్షల మంది ఇండియాలో 50,000కి 30,000కి 60,000కి ఎంబీబీఎస్తో ఆపేసి జాబులు చేస్తున్నారు. చైనాలోను లేకపోతే ఫిలిప్పీన్స్లోను ఎక్కడెక్కడో సరిగా చదివి సర్టిఫికేట్ తెచ్చుకుని ఇండియా వస్తే ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటారండి. చెప్పాను కదా, 100 మందికి 6 గ్రేడ్ గ్రూప్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దొంగతనంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ కూడా తక్కువ జీతానికి అనఫిషియల్గా ఈ వార్డులో పనిచేస్తారండి, అనఫిషియల్గా. సో అది జాగ్రత్త తీసుకున్నట్లయితే డెఫినెట్గా అవేర్నెస్తో లైఫ్లో మనం ఏదైనా సాధించవచ్చు అనేది మాత్రం ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా డౌట్స్ మాకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.